ఏదైనా వస్తువులు కొనుక్కోగానే సరిపోవాలి, దాన్ని కాపాడుకునే విధానం తెలియాలి. అలాగే డబ్బు వస్తువుల వినియోగం మన కనుసన్నల్లో జరగాలి. అందుకోసం లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంటుంది తప్ప భార్యను అక్కడ కూర్చోబెట్టండి చెప్పడం కాదు. ఇది మన సంప్రదాయం కాదు. స్వామివారు కనుసన్నల్లో ఆవిడ ఉంటుంది. ఇక శివుడికి అయితే మీరు చెప్పగల అర్ధ శరీరం ఇచ్చేసాడు మహానుభావుడు, అంతకంటే త్యాగమూర్తి ఉంటాడు. బ్రహ్మదేవుడు ఆయన ఏమో తక్కువ చేయాల, నాలుక మీద ఉంటుంది సరస్వతీదేవి, నాలుక మీద భార్య ఉంటుంది. అర్థం ఏంటంటే ఆవిడ పెర్మిషన్ లేదో ఒక మొక్క నోటికి రాదని అర్థం ఇక్కడ. మా బ్రహ్మదేవుడు మా అమ్మవారికి సరస్వతీదేవికి మేము నమ్మిన పలుకుల తల్లికి చాలా ఎక్కువ విలువ ఇచ్చాడు. ఆవిడ మాట్లాడింది, ఆవిడ అనుమతి లేనిది ఈయన అసలు బయటికి రాడు, ఇంక మాట్లాడలేడు. అంతగా మన దేవతల్లో ప్రధానమైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు భార్యను గౌరవించారు. ప్రేమించడం కాదు, గౌరవించారు. మనం ప్రేమించలేకపోతున్నాం, వీళ్ళ గౌరవాలు పక్కనట్టండి. అది ఆ ధోరణితో ఉంటారు కాబట్టి తప్పితే ఆయన అదుపులో పెట్టడం కాదు. వెంకటపతేర్ విష్ణు పరాం ప్రేయసీం వక్షస్థల నిత్యవాసరసికాం. ఎప్పుడు ఆయన వక్షస్థలంలో ఉండాలని